అందరికీ నమస్కారం. వందే గురుపద ద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్తశుక్లప్రభామిశ్రమ తర్కీయం త్రైపురం మహః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆవంశ వంశ కలశాంబుధి పూర్ణచంద్రం మంత్రజ్ఞశేఖర విభుం మహనీయమూర్తిం శ్రీ బాలకృష్ణ గురుదేవ పదారవిందం సంపూజయామి అనుదినం దృఢభక్తిపుష్పైః. శ్రీ విద్యా మంత్రాలు కానీ శాక్తేయ మంత్రాలు కానీ రాత్రిపూటనే ఉపాసించాలి, రాత్రి చేయాలి అని అంటుంటారు. దానికి నిజమా? అది దానికి ఏమైనా కారణం ఉన్నదా అని అంటే, అమ్మవారు కాలస్వరూపిణి, నిత్యా షోడశికారూప అని నామం ఉన్నది. అమ్మవారు నిత్యారూపంగా ఉంటుంది. నిత్యలు అంటే తిథులు, 15 తిథులు, 2 పక్షములలో 15 తిథులు. ఈ 15 నిత్యారూపములు అన్నమాట. ఆ రోజు ఏ తిథి ఉన్నదో అది మహానిత్య. కాబట్టి అమ్మవారు ఎప్పుడూ నిత్యారూపంగా ఉంటుంది. లలిత రాజరాజేశ్వరి నిత్య యొక్క కళారూపములు. నిత్యలన్నీ ఆమె రూపాలే. నిత్యా తిథి ఆకార, నిత్యలు తిథి ఆకారమైనవి. అందులో తిథులు పగలు రాత్రి స్వరూపములు. తిథులు పగలు రాత్రి ఉంటాయి కాబట్టి పగలు శివస్వరూపం, రాత్రి శక్తి స్వరూపం. అందువల్లనే అమ్మవారిని కాలస్వరూపిణిగా చెప్పటం జరిగింది. అమ్మవారి స్వరూపము రాత్రి స్వరూపం, కాలస్వరూపము రాత్రి స్వరూపం అమ్మవారిది. శివుడిది పగటి రూపం. కాబట్టి రాత్రిపూట ఎక్కువ ప్రభావవంతం అయ్యేవి కాబట్టి శక్తి మంత్రాలన్నిటినీ రాత్రిపూట సాధన చేయమని చెప్పటం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా దేవి నవరాత్రులు అనటం కూడా ఇదే కారణం. నవరాత్రులు రాత్రిపూట ఉపాసన చేయటం వల్ల అమ్మవారు రాత్రి స్వరూపిణి కాబట్టి వాటికి తొందరగా ప్రభావితమై ఎక్కువ ప్రభావం కలుగుతాయి కాబట్టి రాత్రిపూట చెప్పారు. అయితే పగటిపూట కూడా ఉపాసన చేయవలసిందే. ఆ మధ్యాహ్నాంతం జపం శ్రేష్టం. మధ్యాహ్నం అయ్యేంత వరకు చేసే జపము శ్రేష్టమైనది. మధ్యాహ్నం తరువాత జపం ఇంకా లేదు. వైష్ణవాచారంలో గనకైతే పారాయణలు ఇట్లాంటివన్నీ మధ్యాహ్నము లోపే చేయాలి. భోజనాత్ పూర్వం, భోజనానికంటే ముందే చేయాలి పారాయణలు. కానీ దేవీ సంబంధమైన విషయాలకు వచ్చినప్పుడు శ్రీ విద్యా సాంప్రదాయం కానీ ఇతర సంప్రదాయాలలో శాక్తేయములో రాత్రిపూట కూడా పారాయణం చేసుకోవచ్చు. భోజనం చేసిన తర్వాత కూడా రాత్రి ప్రథమయామం అయిపోయిన తరువాత, అంటే రాత్రి 9 తరువాత రాత్రి 2 దాకా కూడా ఏవైనా పారాయణలు జపాలు ఇట్లాంటివి చేసుకోవటం ఆచారంగా వస్తూ ఉన్నది. అందులో తప్పు లేదు. కాబట్టి ఇది ఈ విధంగా ఆచరించవచ్చు, అదేం తప్పు కాదు. రాత్రిపూట జపం శ్రేష్టమైనది. అందువలనే శాక్తేయములో పగటిపూట జపం ఉన్నది, రాత్రిపూట జపం ఉన్నది. 2 పూటల జపం చేసుకోవచ్చు. తురీయ సంధ్య అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత చేసే సంధ్యను తురీయ సంధ్య అంటారు. కాబట్టి ఆ సంధ్యాకాలంలో కరెక్ట్గా అర్ధరాత్రి సమయం కొంచెం అట్లా దాటకం మునుపు ప్రారంభం చేయటం ఆచారంగా వస్తున్నది. అది కూడా ముఖ్యమైన సంధ్య. ఆ కాలంలో చేసుకోవచ్చు జపాలు, పారాయణలు ఇట్లాంటివి. భావన చేయటము 24 గంటలు 365 రోజులు దేవతా మంత్రాలను మనస్సులో భావన చేస్తూ ఉండవచ్చు. ఎందుకంటే మంత్రానికి దేవతకు భేదము లేదు కాబట్టి, అభేదం కాబట్టి దేవతా స్వరూపాన్ని మనసులో భావించుకున్నట్లుగానే మంత్రాన్ని భావించుకోవచ్చు. మంత్రాన్ని మనసులో స్మరిస్తూ ఉండటం వల్ల దేవతా స్వరూపం ఆవిష్కృతమవుతుంది కాబట్టి మంత్రాన్ని ఎప్పుడూ కూడా భావన చేస్తూ ఉండవచ్చు. అయితే బహిర్గతంగా ఉచ్చరించటం మాత్రము పనికిరాదు. ఉచ్చరించటం అసలు మంత్రానికి లేదు. గురువు శిష్యుడికి ఉపదేశం చేసేటప్పుడే ఉచ్చారణ కానీ మంత్రానికి మిగతా సమయంలో చేయటం లేదు. అట్లా జపం చేసుకునేటప్పుడు జపం చేసుకోవచ్చు. అది కాకుండా రాత్రిపూట పడుకున్నప్పుడు కానీ, ఇంకో పని చేస్తున్నప్పుడు కానీ, నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు ఎప్పుడైనా మంత్రాన్ని మనస్సులో భావిస్తూ ఉండటం చాలా గొప్ప విషయం. అది శ్రేష్టత్వం కూడా. ఆ రకంగా మంత్రాన్ని భావిస్తూ చేయవచ్చు. కాబట్టి తప్పు లేదు. అది దానికి ఇతరత్రా దోషాలు ఏమీ లేవు. ఈరోజు చేయవచ్చని, మంచి రోజని కాదని అట్లా ఏం లేదు. ఎప్పుడు 24 గంటలు భావనతో ఉండవచ్చు, చేయవచ్చు. అది తప్పేం కాదు. కాబట్టి అట్లా చేయటం కూడా ఉత్తమమైన పద్ధతి. అది. నమస్కారం అండి.